ఇప్పుడు బాల్ వివాహ్ ముక్త్ భారత్ గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని వింటారు. శ్రోతలకు నమస్కారం. బాల్యం అనేది జీవితంలో అమూల్యమైన దశ. ఆ దశలోని పిల్లలకు సరైన విద్య, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అందించడమే నిజమైన అభివృద్ధికి పునాది. కానీ ఇప్పటికీ మన దేశంలో కొంతమంది బాలికలు బాల్య వివాహాలు బారిన పడి తమ కలల జీవితాన్ని కోల్పోతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక మహత్తరమైన కార్యక్రమమే బాల్ వివాహ్ ముక్త్ భారత్. ఈనాటి ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనకు బాల్ వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమంకి సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారు రావడం జరిగింది. మేడంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. మేడం, కార్యక్రమంలో ముందుగా బాల్ వివాహ ముక్త్ భారత్ అనే ప్రచార కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి మేడం? ఈ బాల్ వివాహ్ ముక్త్ భారత్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా టేకప్ చేసిన అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఇదొకటండి. దీని ప్రకారం అమ్మాయిలకి 18 ఏళ్ళు వచ్చే వరకు, అలాగే అబ్బాయిలకి 21 ఏళ్ళు వచ్చే వరకు మనము వాళ్ళని వివాహ బంధంలో ఉంచకూడదు అనేది ప్రధాన ఉద్దేశం. దానికి ముఖ్య కారణం మనకందరికీ తెలిసినట్టే శారీరక మరియు మానసిక పరిపక్వత ఆ వయసు వరకు, అంటే 19, 22 కనీసం వచ్చే వరకు వాళ్ళకి రాదు అనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టడం జరిగింది. ఆ వయసు వాళ్ళు చాలా హ్యాపీగా ఆడుతూ పాడుతూ పెరుగుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయికి వచ్చిన తర్వాత చేసుకుంటే ఆ బంధానికి బాగుంటుంది. అలాగే వాళ్ళకు పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టడమే కాకుండా వాళ్ళ బిడ్డ యొక్క భవిష్యత్తుకి తగినంత శ్రద్ధ వీళ్ళిద్దరూ తల్లిదండ్రులుగా పెట్టగలరు అనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. మేడం, మరి మన దేశంలో ఈ బాల వివాహాల ప్రబలత ఎలా ఉంది? ప్రస్తుత గణాంకాలు ఏమంటున్నాయి మేడం? మనకి చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిటరీ యాక్ట్ అనేది 2006లో వచ్చినప్పటికీ కూడా ఇంకా మనకు అన్ఫార్చునేట్లీగా ఏంటంటే దక్షిణ భారతదేశంలో కొంచెం మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశంలో ఇంకా మనకి చాలా మటుకు ఈ బాల్య వివాహాలు జరుగుతున్నాయి. కానీ అన్నిటికంటే చింతించదగ్గ పరిస్థితి ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా అతి హీనమైన పరిస్థితిలో ఉన్నది. మిగతా తమిళనాడు కానివ్వండి, కేరళ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళతో కంపారిటివ్గా చూస్తే మనకి ఇంకా బాల్య వివాహాలు ఎక్కువ శాతం జరుగుతున్నట్టు మన గణాంకాలు చెప్తున్నాయి. జిల్లా జిల్లాకి వేరియేషన్ ఉంది. 5 నుంచి దాదాపు 15% మంది ఆడపిల్లలు ఈ బాల్య వివాహంలో ఇరుక్కుంటున్నారు అన్నది మన గణాంకాల నుంచి నిరూపితమవుతోంది. మేడం, మరి ఈ యొక్క బాల వివాహాలకి సంబంధించి మనం మాట్లాడితే కనుక, సో ఈ వివాహాలు జరిగినప్పుడు ఆ పిల్లల జీవితాల్లో శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, సామాజిక పరంగా కానివ్వండి, ఎలాంటి ప్రభావాలు వాళ్ళకి ఎదురవుతాయి మేడం? యూజువల్లీ మనం చూస్తున్నది ఏంటంటే ఇది చదువుకుంటున్న పిల్లలు ఫెయిల్ అవుతున్నారనో, లేకపోతే బాగా చదువుకుంటున్న వాళ్ళని కూడా ఒక్కొక్కసారి అర్ధాంతరంగా ఆపేసి తీసుకెళ్ళి చేయడం వల్ల ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తే కానీ ఒక డీసెంట్ లివింగ్ అన్నది లేకుండా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఆడపిల్లకి అంతగా చదువులేక, భర్త చదివినా కూడా సరైన ఉద్యోగం లేకనో, లేకపోతే లైవ్లీహుడ్ ఆపర్చునిటీ తన ఇంట్రెస్ట్ లేక అంతగా సంపాదించలేకపోతున్నాయి, లేకపోతే ఒక యాక్సిడెంట్ అయినా, ఒక ఆరోగ్యం బాగోపోయినా, అనుకోని ఉధృతమైన పరిస్థితులు కుటుంబానికి ఎదురైనప్పుడు చూసినప్పుడు టోటల్గా అన్ప్రిపేర్డ్నెస్ ఉంటుంది వాళ్ళకి, పరిపక్వత లేని బంధం అది. కాబట్టి తొందరగా విచ్ఛిన్నం అయ్యేదానికి ఛాన్స్ ఉండటమే కాకుండా ఈ అడ్వర్స్ కండిషన్స్ ఎప్పుడైతే ఎదుర్కొంటున్నారో ఈ రోజుల్లో 99% గ్రామీణ ప్రాంతం అలాగే అర్బన్ ప్రాంతం అన్న దాంతో సంబంధం లేకుండా మనకి న్యూక్లియర్ ఫ్యామిలీసే ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ లేవు. ఇలాంటప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరే లైఫ్ని ఎదుర్కొనే శక్తి లేక యూజువలీ వాళ్ళు ఆత్మహత్యలకి వెళ్ళడము, లేకపోతే విచ్ఛిన్నం కావడము, పిల్లలు ఉన్నారు లేరు అన్న దాంతో సంబంధం లేకుండా ఇలాంటివి జరుగుతుండడం మనం చూస్తున్నాం. ఆత్మహత్యల శాతం పెరగడానికి కూడా ఒక రకంగా ఇలాంటి విషయమే కారణంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ తల్లి తండ్రి కూడా అసక్తంగా ఉన్నారు, ఏ హెల్ప్లెస్నెస్గా అలా చూస్తూ ఉంటున్నారే తప్ప వాళ్ళకు కూడా అంతగా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియడం లేదు. ఒకవేళ అబ్బాయి ఈ అమ్మాయి పట్ల అనుచితంగా ప్రవర్తించినా, వేరే ఒకరితో శారీరక సంబంధం పెట్టుకున్నా వీళ్ళు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేస్తున్నారు. వాళ్ళకి చదువు లేదు, ఈ వీళ్ళకి చదువు లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉండటం వల్ల పావర్టీ సైకిల్ అన్నది కంటిన్యూస్గా రన్ అవుతుంది. దానివల్ల మనకి జాతి ప్రగతి కూడా ఖచ్చితంగా కుంటుపడుతుంది.
మేడం మరి మీరు చెప్పడం జరిగింది కారణాలకు సంబంధించి. మరి ఈ బాల వివాహాలను నివారించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన కార్యక్రమాలు కానివ్వండి, చేపడుతున్న కార్యాచరణలు కానివ్వండి, సో అలాంటివి చేపడుతున్నప్పుడు మీకు ఎదురవుతున్న ప్రధాన సవాళ్ళేంటి మేడం? వాటిని ఏ విధంగా పరిష్కరిస్తూ ఉన్నారు? ఆడిట్ చేసుకొని చూసుకున్నప్పుడు ఒకసారి ఎందుకు ఈ బాల్య వివాహాలు ఎక్కువ అవుతున్నాయి అని చూసుకున్నప్పుడు మాకు ప్రధానంగా కనిపించే అంశం ఏంటంటే ఈ తల్లి తండ్రి మైగ్రేషన్ లేబర్ కింద వెళ్ళిపోవడం, లైవ్లీహుడ్ని వెతుక్కుంటూ ఒక చిత్తూరు నుంచో లేకపోతే అనంతపురం నుంచో బెంగళూరుకో తమిళనాడుకో వెళ్ళడం వల్ల ఈ వెనక వదిలేసిన పాపని నానమ్మలో తాతయ్యలో దగ్గర వదిలి వెళ్ళడం, అది అంత సేఫ్గా ఈరోజు ఉండకపోవడం ఒక కారణమైతే, ఇంకా ఆ ముసలి తాత తండ్రి ఇంకా చనిపోయే ముందు మనవరాలో మనవడి పిల్లో చూసుకోవాలనుకుంటున్నారు అన్నది ఇంకొక కారణం. ఇంకా ఈ రెండిటికి కంటే కూడా అతి ముఖ్యమైన కారణం, మనకు ఆశ్చర్య కలిగే కారణం మాకు కనిపించింది ఏంటంటే, ఎప్పుడైతే సినిమా హీరో హీరోయిన్ వయస్సు తగ్గిపోయిందో వాళ్ళని అనుకరిస్తూ వీళ్ళు కూడా డేటింగ్లకి వెళ్ళడం, లవ్ మ్యారేజెస్ చేసుకోవటం, ఇలోప్మెంట్కి వెళ్ళిపోవటం, అది ముఖ్యమైన కారణం అండి. తల్లిదండ్రి కూడా దానికి ఏం చేయలేకపోతున్నారు. దానికి మేం చేస్తున్న పని ఏంటంటే 6-7 క్లాసుల దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక కిషోరి వికాసం అనేది ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశాము. దాంట్లో ఏంటంటే అమ్మాయిలకి అబ్బాయిలకి విడివిడిగా గ్రూపులు పెడతాము. ఆ గ్రూప్ లీడర్స్ని కొంచెం వాగ్దాటు ఉన్న వాళ్ళని ఎంచుకొని వాళ్ళకి ప్రధాన అంశాలుగా బాల్య వివాహం కాకుండా వేరేవే ఉన్నాయి. అంటే ఒక అమ్మాయిని తీసుకుంటే తనకి మెన్స్ట్రల్ సైకిల్ ఏంటి, తన శరీర నిర్మాణం ఏంటి, తన ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి, చదువులో తనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, 10th తర్వాత ఏం చేయాలి. అలాగే అబ్బాయిల్ని తీసుకుంటే పోక్సో యాక్ట్ అనేది సరిగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇలోప్మెంట్ వయసు తీసుకుంటే అమ్మాయికి 14-15, అబ్బాయి చూస్తే 16-17. ఈ ఇద్దరిది తప్పే, కానీ అబ్బాయికి మాత్రం ఖచ్చితంగా పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అయిపోతుంది. అబ్బాయి వయసుతో సంబంధం లేకుండా పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అబ్బాయి 24 ఏళ్ళు ఉండి అమ్మాయికి 15 ఉన్నా కూడా పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. సో వీళ్ళకి అది ఎందుకు లీగల్గా తప్పు అనేది చెప్పాల్సిన అంశం ప్రధానంగా ఉంది. కాబట్టి అది చెప్తూ అమ్మాయిలకి సఖీ అని, అబ్బాయిలకి యువ అని గ్రూపుల పేర్లు పెట్టుకున్నాము. అవి ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి. అమ్మాయిల మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేశాము. అలాగే మన సమాజం ఈనాడు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్య డ్రగ్స్. వాటికి కూడా వీళ్ళని ఎందుకు దూరంగా ఉండాలని కూడా ఇంకొక ప్రధానాంశంగా చేర్చుకొని మేము వాళ్ళు ఉండే నివాసిత ప్రాంతంలో కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ప్రాథమికంగా అంటే ఒకటే స్కూలు ఒకటే కాలేజ్ అలా అన్నా తీసుకొని మేము చేస్తున్నాం. నేను తల్లిదండ్రులు కానీ ఇక్కడున్న విద్యా సంస్థలో పనిచేస్తున్న అధ్యాపకులు కానీ నా విన్నపం ఏంటంటే, ఈ కిషోరి వికాసం తాలూకా గ్రూప్ ఎప్పుడైతే ఆఫీసర్స్ మీ దగ్గరకు వస్తారో దయచేసి వాళ్ళకి మీ టైంని వెచ్చించండి. ఇప్పుడు ఇంపార్టెంట్ క్లాస్ జరుగుతుంది, మీరు ఇప్పుడు కాదు తర్వాత రండి అని చెప్పకండి. ఈ సమాజానికి దీనికంటే ఇంపార్టెంట్ లేదు. ఇది అత్యంత ముఖ్యమైన అంశం కాబట్టి మీరు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో గమనించి తర్వాత చెప్తున్న అంశాలని ఆకలింపు చేసుకునేలాగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని ప్రోత్సహించాల్సిందిగా మనవి. అలాగే పేరెంట్స్కి కూడా ఇది ఒక అనెసరీ అంశంగా మీద భావించొద్దు. దీనికి వెళ్తే ఎక్కడ డబ్బులు ఇవ్వటం లేదు కదా, ఏం పారితోషికం లేదు కదా అని భావించకుండా వీళ్ళని కంపల్సరీ పంపించి ఏం చెప్తున్నారో కూడా తిరిగి వచ్చిన తర్వాత మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయవలసిందిగా మనవి చేస్తున్నామండి. దీనివల్ల మేము చైల్డ్ లేబర్ అనండి, తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్స్ అనండి, లేకపోతే మనకి కేజీబీవీస్ అనే స్కూల్స్ ఉన్నాయండి. ఎస్ఎస్ఏ అంటే సాక్షరతా సమితికి మనం మామూలుగా బోల్డ్ అని రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టుకున్నాం. ప్రతి జిల్లాలోనూ ఇవి సరిపడా ఉన్నాయి. ఇంకా కావాలన్నా కూడా మనం శాంక్షన్ తెచ్చుకోవచ్చు. అంటే ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ కాకుండా, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కాకుండా కేజీబీవీస్ అనేవి కూడా ఉన్నాయి. ఇవి ముఖ్యంగా అమ్మాయిలకి టోటలీ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వబడతాయి. ప్రత్యేకించి మైగ్రేటరీ లేబర్ ఎక్కడున్నాయో అక్కడ వీటిని స్థాపించబడింది. నిర్భయంగా తల్లి తండ్రి అమ్మాయిని అక్కడ వదిలి వెళ్ళొచ్చు. అబ్బాయిలు అయితే కనుక ఎస్సీ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ మనం వదిలి వెళ్ళొచ్చు. ఇక్కడ తలకి రాసుకునే నూనె దగ్గర నుంచి చదువుకునే పుస్తకాల దగ్గర నుంచి వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసుల దాకా కూడా అన్నీ ఇట్ విల్ బి టేకెన్ కేర్. ఒక్కటే మనం అంశం ఏంటంటే అక్కడ అధ్యాపకులు ఏదైతే ఫాలో కమ్మంటున్నారో దాన్ని వీళ్ళు బాగా చదువుకోవడానికి ప్రోత్సహిస్తూ తీసుకునే చర్యలన్నిటికీ సహకరించాలి, అంతే. మనం చూస్తూ ఉండే కనుక ఈ బాల్ వివాహ ముక్త్ భారత్ అనే కార్యక్రమం అనేది చాలా విస్తృత కార్యక్రమం మనకి తెలుస్తుంది మేడం. సో ఇందులో ఏ ఏ శాఖల సమన్వయం ఎలా ఉంటుందంటారు?
ఇది ఒక్క శాఖ చేసి, ఒక్క ఆఫీసర్ చేసి, ఒక్క జిల్లా, ఒక ప్రాంతం అలా లేదండి. మేము హాట్‌స్పాట్స్ అన్నది గుర్తించి అక్కడ ఎక్కువ ప్రెషర్ పెడుతున్నప్పటికీ కూడా, ఇది ఆల్మోస్ట్ అంత భారతదేశం యావత్తూ చేస్తున్న కార్యక్రమం ఇది. పెద్ద ఎత్తున అది కూడా. ఇందిట్లో మాకు ముఖ్యంగా తోడ్పాటు అందిస్తున్నదైతే హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ. ముఖ్యంగా వాళ్ళ మహిళా కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కన్వీనర్లుగా ఒక 39 జీవో ప్రకారం విలేజ్ చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిటరీ కమిటీస్ అంటూ ఒకటి ఫామ్ చేసుకోవటం. దాంట్లో సర్పంచ్ ఉంటే సర్పంచ్, వార్డ్ అయితే మున్సిపాలిటీ అయితే వార్డ్ మెంబరు, కౌన్సిలర్లు దానిలో ప్రధాన పాత్రధారులుగా ఉంటారు. అట్లాగే రూరల్ డెవలప్మెంట్లో మనకి ఎస్ఎస్జి గ్రూప్స్ ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వాళ్ళని కూడా తోడ్పాటు తీసుకుంటున్నాము. ఇప్పటికే హెల్త్ డిపార్ట్మెంట్ మాతో కలిసి వస్తోంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్‌కి ఒక నోడల్ ఆఫీసర్ దీనికోసం ప్రత్యేకంగా నియమించారు కూడా. సో, అందరం కలిసికట్టుగా ఈ బృహత్తరమైన కార్యాచరణకి పూనుకొని ఉన్నాము. కానీ ఇది ఒక రోజుతో, ఒక నెలతో, ఒక సంవత్సరంతో ముగిసేదైతే కాదు. 50 మంది మాతో కలిసొచ్చి చివరికి ఎవ్వరూ కూడా ఈ 18 లోపల అమ్మాయిల జోలికి పోము అనేటటువంటిది బాగా గట్టిగా తీర్మానించుకుంటే తప్ప మనం దీని నుంచి అయితే బయటికి రాలేము. మేడం, మనం చూసుకుంటే కనుక ఎక్కువగా ఈ యొక్క వివాహాలనేటివి గ్రామీణ ప్రాంతాల్లో లేదా గిరిజన ప్రాంతాల్లో జరుగుతుంటాయి కదా మేడం. సో, అక్కడికి వెళ్ళి మన యొక్క అవగాహన కార్యక్రమాలనేది ఏ విధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ చేస్తూ ఉంది మేడం? మేము రూరల్ ప్రాంతాల్లో ఎస్హెచ్‌ల ద్వారా ఎక్కువ కాన్సంట్రేట్ చేసుకున్నామండి. అట్లాగే మనకి పంచాయతీల్లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్ అనేది ఒకటి వాళ్ళకు వాళ్ళుగా డిక్లేర్ చేసుకోవడానికి ముందుకొస్తున్న పంచాయతీలు కూడా బాగా వస్తున్నాయి. దాంట్లో ఎక్కువగా మాకు రెస్పాన్స్ వచ్చిందైతే వెస్ట్ గోదావరి అని చెప్పొచ్చు. వెస్ట్ గోదావరిలో ఒకప్పుడు సోషియో ఎకనామిక్ బ్యాక్‌గ్రౌండ్‌తో సంబంధం లేకుండా కనీసం 100కి 25-28 దాకా అమ్మాయిలకి 16 లోపల పెళ్ళిళ్ళు జరిగేవి. అదే ఇప్పుడు తీసుకుంటే మనం రాష్ట్రం మొత్తానికి కూడా బెస్ట్ జిల్లా కింద వెస్ట్ గోదావరి వచ్చింది. అంత మార్పు వచ్చింది. గత 5-6 సంవత్సరాల్లో వచ్చింది మార్పు ఇది. ఇక గిరిజన ప్రాంతాల్లో తీసుకుంటే వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళకి డేటింగ్ లాంటిది అలౌడ్. మనం డేటింగ్ అన్న పేరు కొత్తగా పెట్టుకుని ఉండొచ్చు కానీ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. అండ్ వాళ్ళు ఇష్టానుసారం పెళ్లి చేసుకునే ముందు ఆ డేటింగ్ కొనసాగించుకొని అప్పుడు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి వయసు కూడా చాలా అతి తక్కువ కాలంలో చేసుకుంటారు. పేరెంట్స్‌కి దీనిలో ఎటువంటి సే ఉండదు. అది వాళ్ళ కల్చర్. కానీ ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా బయటకు రావడం, ఎవరైతే ఎడ్యుకేటెడ్ గిరిజన ప్రాంతాల్లో ఉన్న పేరెంట్స్ ఉన్నారో వాళ్ళకి చిన్నప్పటి నుంచో వాళ్ళ పిల్లలకి చదువుకోవాలి, ఒక అచీవ్‌మెంట్ రావాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, అంతేగాని ఇలా చెట్టుకొకలం పుట్టకొకలం ఉండకూడదు. ఇంకా మనం బయటికి రావాలి, మా జనజీవన స్రవంతిలో మనం కూడా వాళ్ళలాగానే నివసించాలి, మనకు కూడా సదుపాయాలు ఉన్న ఇల్లు కావాలి అనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కాబట్టి కొంత మటుకు ఏదైతే మేము ప్రయత్నిస్తున్నామో అది ఫలించిందని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఎడ్యుకేషన్ పట్ల గిరిజనుల్ని ఆకర్షించడం ప్రధాన అంశం మాకు. పెళ్ళిళ్ళు నివారించడం కంటే కూడా మాకు అది ముఖ్యంగా ఉంది. కాబట్టి మీరు ఈ 10th క్లాస్ రిజల్ట్ చూసుకుంటే కనుక పార్వతీపురం మన్యం అత్యధికంగా మార్కులతో ఫస్ట్ వచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం ఏఎస్ఆర్ లాస్ట్ వచ్చింది, అది వేరే ఇది. బట్ ఏఎస్ఆర్లో కూడా మా ప్రయత్నాలు ఏం తక్కువగా లేవండి. అక్కడున్న కలెక్టర్ కానీ వాళ్ళ టీం కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవి నిరంతరంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మేడం, మరి ఈ యొక్క కార్యక్రమానికి ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందంటారు? నేను ఇందాక చెప్పినట్టేనండి, తల్లి తండ్రి ముందు ఆ ఆడపిల్ల గురించి ఎక్కువగా ఆందోళన చెందటం అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇవాళున్న సోషల్ మీడియా కారణంగా ఈ అమ్మాయిని నేను ఎక్కడ భద్రపరచుకోవాలి, ఎట్లా భద్రపరచుకోవాలి, తను బయటికి వెళ్తే ఏం చేస్తుందో నాకు తెలీదు. ఇప్పుడు 10th అయిపోతే చాలు కదా, నేను పెళ్లి చేస్తే నా పరువు ముఖ్యం కదా అన్న ఆలోచనతో వాళ్ళు ఉండడం సహజంగా కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే దుష్ఫలితాలు ఏంటి అన్నది మేము చెప్తున్నామో, చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల మనకి సిజేరియన్ కూడా క్రమక్రమంగా పెరుగుతూ 52% వచ్చింది. అది మన శరీరం నిర్మాణమే కాకుండా మనం తినే ఫాస్ట్ ఫుడ్ వీటి వల్ల కూడా ఎక్కువగా కావడం మనం గమనిస్తూ ఉన్నాము. సో, ముందు తల్లిదండ్రులకి ధైర్యం చెప్పడంతో పాటు ఆ అమ్మాయి కూడా ముందు తన అటెన్షన్ లైఫ్ మెరుగుపరచుకోవడంలో ఉండాలి. అంతేగాని ఈ పెళ్లి చేసేసుకుంటే ఒక తీరానికి వచ్చేసామన్న భావనని తప్పించుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ కాకపోతే వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏదైనా కానీ తన కాళ్ళ మీద తను నిలబడాలి. రేపొద్దున ఆటు పోటు ఏమన్నా వస్తే
తను తట్టుకోగలగాలి, ఒంటరిగా ఫైట్ చేయాల్సి వస్తే చేయగలగాలి. దానికి ప్రభుత్వం తరపున ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఏమేమి దారులు ఉన్నాయి, అవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మాకు కొంచెం పాజిటివ్గా ఉందండి. ఎవరైతే ఆడపిల్లలు అలాగా సమాజాన్ని ఎదిరించి, తల్లిదండ్రులను ఎదిరించి, కర్నూలులో ఒక అంశం తప్పకుండా ఇప్పుడు చెప్పకపోతే నేను అన్యాయం చేసిందనే అవుతాను. ఆ పాప పేరు చెప్పను, కానీ 17 ఏళ్లకి పెళ్లి చూపులు ఉన్నాయని చెప్పి తనంతట తను టోల్ ఫ్రీ నెంబర్కి 1098 కానీ 112 కానీ ఈ 2 నెంబర్లకి ఎవరన్నా కాల్ చేయొచ్చు. తను ధైర్యంగా చెప్పింది, మా తల్లిదండ్రి నాకు ఇష్టం లేకుండా పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, నాకు మీరు వచ్చి తీసుకెళ్ళిపోండి అన్నది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురావడం, కేజీబీవీలో అడ్మిషన్ ఇప్పించడం, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది. కలెక్టర్ సాయంతో తను ఈ ప్రాసెస్ చేసుకుంది. కానీ తన ఎగ్జాంపుల్ 1, 2 అలా కాకోకుండా మాకు ఇంకా చాలామంది రావాలని ఆశ. అట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక అమ్మాయి శ్రీకాకుళం ఉన్న అమ్మాయి కూడా అలాగే ఎంగేజ్మెంట్ అప్పుడు బ్రేక్ చేసుకుని వచ్చింది. ఇప్పుడు టీసీఎస్లో ఉద్యోగం చేస్తుంది హైదరాబాద్లో. తను ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి కాదండి, ఇవి చాలా సంఖ్యలో వచ్చినాయి. అన్నీ చెప్పడం ఇక్కడ సాధ్యం కాదు. కానీ ఈ గ్రూప్లో మాత్రం ప్రస్తుతానికి మాకు దాదాపు 5 లక్షల మంది పైచిలకు మాకు మెంబర్స్ అయిపోయారు. ఓన్లీ సఖీ గ్రూప్ చెప్తున్నాను. వీళ్ళలో నేను దాదాపు ఒక 3 జిల్లాల్లో వాళ్ళని కలవడం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. బాగానే మంచి అవగాహనతోనే ఉన్నారు. ఇంకా దానికి చాలా టైం పడుతుంది. నేను అన్నట్టు 1 రోజు 2 రోజులతో అయ్యేది కాదు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా నోరెప్పి మాట్లాడుతున్నారు. చిప్స్ ఎందుకు తినకూడదు చెప్పింది ఒక అమ్మాయి, మెన్స్ట్రల్ హైజీన్ ఎందుకు కావాలి, నేను ఈరోజు నేను శుభ్రంగా లేకపోతే రేపొద్దున నాకు అబార్షన్స్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పింది. పర్లేదే అనుకున్నాను. అట్లా ఏదైతే మేము ఆశించి ఈ కిషోరి వికాసంలో ఒక్కొక్క అడుగు వేస్తున్నామో దానికి చేరువవుతున్నాం కొద్దిగా అనిపించింది. త్వరలోనే ఈ యువ గ్రూప్స్ కూడా ఫామ్ చేసుకుంటే పోక్సో యాక్ట్ కూడా దీనికి తోడుగా వెళ్తే 2 అంటే డైకాటమిక్గా ఇటు అబ్బాయిల్ని ఇటు అమ్మాయిల్ని ఇద్దరిని కూడా సరిచూసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా మాకు తోడు రావాలని కోరుకుంటున్నానండి. మేడం, మరి కార్యక్రమంలో చివరిగా మీ యొక్క సందేశం మేడం. నాకైతే ఒక అంశం ఎప్పటికీ అనిపిస్తుంది, రోజు రోజుకి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ ఫోన్ అనేది వచ్చిన తర్వాత పిల్లలతో మనకున్న బాంధవ్యం ఏదైతే ఉందో, బంధం ఏదైతే ఉందో దూరం చేసుకున్నామేమో అనిపిస్తుంది. ఇల్లు పెద్దవైనాయి. ఇంతకుముందు అందరూ కలిసి ఒక రూమ్లో పడుకునేవాళ్ళు, ఒక గదో 2 గదులు ఉండేవి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 బెడ్రూమ్ హౌసెస్. ఒక దానిలో తల్లిదండ్రి పడుకుంటారు, ఒక దానిలో పిల్లలు పడుకుంటారు. పిల్లలు ఎంతసేపు ఫోన్ చూస్తూ పడుకుంటున్నారో, ఎన్నింటికి లేస్తున్నారో కూడా గమనిక లేనటువంటి పరిస్థితికి వచ్చాం. ఫేస్బుక్లో ఉన్నన్ని ఫ్రెండ్స్ బయట జీవితంలో ఉండట్లే. ఫేస్బుక్లో పెట్టిన భావాల్ని బయట తల్లిదండ్రులతో పంచుకోవట్లేదు. అది మెయిన్ డిస్కనెక్షన్ ఫ్రమ్ ద ఫ్యూచర్ జనరేషన్ అయిపోయిందేమో అనిపిస్తుంది. అది ఖచ్చితంగా మెరుగుపడితే తప్ప తల్లిదండ్రులు వీళ్ళకి ఆశించిన రియాక్షన్ పిల్లల నుంచి పొందలేరండి. అది ఖచ్చితంగా కనెక్షన్ అనేది రావాలి బిడ్డలతో. అది ఆడ మగ అన్నదాంతో సంబంధం లేకుండా. అలాగే సిబ్లింగ్స్ మధ్యన కూడా అంత బంధం కనిపించట్ల. ఒక 10-15 ఏళ్ల ముందు కూడా చూసుకుంటే అక్క ప్రసవం అవుతుంటే తల్లిదండ్రి ఉన్నా కూడా ఒక తమ్ముడు, ఆ అబ్బాయి జర్నలిస్ట్, విజయవాడ అబ్బాయే, తన ఉద్యోగం వదిలేసి ఆ అక్కకు తోడుగా ఉండిపోయాడు. ఎందుకంటే తల్లిదండ్రి ఇద్దరు ఉద్యోగస్తులే, వాళ్ళు వెళ్ళిపోతే పసిబిడ్డను తను చూసుకోగలదో లేదో అని ఒక 2 ఏళ్ళు బ్రేక్ తీసుకొని అక్కతో పాటు ఉండిపోయాడు అబ్బాయి. అంత బంధం ఈ రోజుల్లో అంత కనపడదేమో అనిపిస్తుంది సిబ్లింగ్స్ మధ్యన కూడా. అదే ఏ సినిమా స్టారో ఏదో రీల్లో చేసే స్టార్ గురించి చెప్పమంటే గంటలు గంటలు మాట్లాడతారు. కానీ మీ అక్కకేమి ఇష్టం, మీ తమ్ముడికి ఏమి ఇష్టం అంటే వీళ్ళు మాట్లాడలేరేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. దాని నుంచి కొంచెం మారి ఈ పిల్లలకి ఏమి ఇష్టం, వాళ్ళకి జీవితంలో ఏం చేయాలనుంది, నీకు డాక్టర్ అవ్వలేకపోయావు, నువ్వు ఇంజనీర్ అవ్వలేకపోయావు కాబట్టి వీళ్ళని అటువైపు తోయడం కాకుండా కరెక్ట్గా వాళ్ళు ఎటువంటి దానికి మొగ్గు చూపిస్తున్నారు, అది నిజంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చేది లేకపోతే వాళ్ళ ఇష్టానికి మనం ప్రోత్సహించడం అనేది అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని నా ఉద్దేశం. ఈరోజు అవకాశాలు అన్నవి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు ముందు కంటే కూడా 200% ఎక్కువ వచ్చాయి. మనకి అన్ని రంగాల్లోనే వచ్చాయండి. ఆన్లైన్ ఎంత దుష్ఫలితాలు తెచ్చిందో అంత సత్ఫలితాలను కూడా ఇచ్చింది. ఇప్పుడు ఇంట్లో నుంచి కదలకుండానే చేసుకునే వ్యాపారాలు బోల్డ్ వచ్చాయి. సో అటువైపు మీరు ప్రోత్సహించినా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళే జాబ్ చేయాలి అన్నది లేదు. ఆ నిబంధన పెట్టుకోకండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, పీజీ చదివినా తన కాళ్ళ మీద తను నిలబడి ఇంకో ఇద్దరికి జీవనోపాధి ఇవ్వడం అంటే దానికంటే విజయం ఇంకోటి లేదు జీవితంలో. దట్ ఈస్ ద మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్.
నాకు నచ్చే అంశం కింద చెప్తానండి. అట్లాగే ఒకవేళ పొరపాటున ఎవరన్నా అనుకోకుండా జరిగిన అంశాలకి ఒకవేళ బిడ్డలు తల్లి అయ్యే ప్రమాదాన్ని కనుక కొని తెచ్చుకుంటే ఆ పసికందుల్ని తీసుకెళ్ళి నాలాల్లోనో ముళ్ళ పొదల్లోనో పడేయొద్దండి. ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరపున ప్రతి హాస్టల్లోనూ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఉయ్యాల అనే పథకం ఉంటుంది. అక్కడ మీరు మాకు ఈ బిడ్డ వద్దనుకుంటున్నామంటే వేరే ఏ ప్రశ్న కూడా అడగరు. ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుంటారు. వాళ్ళని ఎవరికైతే పిల్లలు లేరని అల్లాడుతున్నారో అటువంటి వాళ్ళకి అడాప్షన్ దత్తత ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి మీ బిడ్డకి ఈ డబ్బు కావాలనో ఈ బట్టలు కావాలనో మిమ్మల్ని అడగటం కూడా జరగదు. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే మీరు ఆ డిక్లరేషన్ సంతకం పెట్టిందా తిరిగి రాకూడదు. నా బిడ్డను చూడాలి, నేను తీసుకెళ్తాను అని రాకూడదు. ఆ ఉయ్యాల పథకాన్ని అన్నది ఒకటి వాడుకోవాల్సిందిగా మనవి. ఆడపిల్లలు ఎవరైతే వాళ్ళకి ఇష్టం లేని పరిస్థితి కనుక మీకు వస్తే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కానివ్వండి, కాలేజ్ హోమ్స్ కానివ్వండి, రెసిడెన్షియల్ హాస్టల్స్ కానివ్వండి, చాలా ప్రభుత్వం నడుపుతున్నాయి. ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ఉన్నాయి. ఈ 1098, 112 ఈ రెండింటికి కనుక మీరు ఫోన్ చేసి మీ సమస్యని తెలిపినట్టయితే మీకు అవసరమైతే కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి అవసరం సహాయం కావాలి అన్నది గుర్తించి దానికి తగ్గట్టు మీకు అందించడం కూడా జరుగుతుంది. దయచేసి వీటిని వినియోగించుకోండి. కానీ ఒక సూసైడ్కి వెళ్ళిపోవడము, లేకపోతే గుట్టు చప్పుడు కాకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుని వచ్చేయడము అది చట్టరీత్యా పనిషబుల్ అఫెన్స్ అండి. ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది. కాబట్టి అంటే ఎక్కువ మందికి ఎఫ్ఐఆర్ కావట్లేదు కదా అని చెప్పేసి అటు వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది సోషల్ ప్రాబ్లం అన్నది కూడా మీరు గుర్తించండి. మీ పిల్లలకు అన్యాయం చేస్తున్నారు అన్నది కూడా గుర్తించండి. అలాగే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్తున్నానండి, శరీరాన్ని దేవుడిచ్చిన వరం అండి, ఇది దేవాలయం లాంటిది. మీ అవసరానికి వాడేసుకొని ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఏదో తెలియని టాబ్లెట్లు వేసేసుకొని అబార్షన్లోకి వెళ్ళిపోతే తర్వాత ఈ బాడీని మీరు భరించలేనంత దుర్భరంగా అయిపోతుంది. ఆ గిల్ట్ అనేది ఎనివే ఉంటుంది. శారీరకంగా కూడా మీకు పట్టలేనన్ని ఇబ్బందులు రావచ్చు. దయచేసి అటువంటి మార్గాన్ని ఎంచుకోకుండా ఏదైతే చట్టరీత్యా సరైందో మీకు లైఫ్కి ఉపయోగపడేది ఉందో ఆ గైడెన్స్ తీసుకొని నడవలసిందిగా మనవండి. మేడం, ఈరోజు మీరు మా స్టూడెంట్స్కి విచ్చేసి మీకు అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ బాల వివాహ ముక్త్ భారత్కి సంబంధించిన పూర్తి సమాచారం మా ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలండి. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఆల్ ఇండియా రేడియో వారికి మరొకసారి కృతజ్ఞతలు. ఇంతవరకు బాల్ వివాహ్ ముక్త్ భారత్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి ఏ సూర్యకుమారి ఐఏఎస్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని మీరు విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.